హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యూర్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు వీడియో వ్లాగ్ దేని గురించి అంటే రంజాన్ తర్వాత బాసి ఖుత్బా అని చెప్పేసి చేసుకుంటామన్నమాట. యాక్చువల్గా ఏంటంటే పండగ రోజు మొత్తం అంతా కూడా కుకింగ్, నమాజ్ ఇలాగా లైక్ ఫ్యామిలీకి చాలా తక్కువ టైం అనేది స్పెండ్ చేస్తాము. కానీ పండగ తర్వాత మాత్రం బాసి ఖుత్బా రోజు ఫ్యామిలీ మొత్తం తొందరగా కలిసి చక్కగా బయటికి ఎక్కడికైనా బీచ్కి కానీ లేకపోతే ఎక్కడైనా దగ్గరలో ఏదైనా వ్యూబుల్ ప్లేసెస్ ఉంటే అక్కడితో ఫ్యామిలీతో కలిసి వెళ్తాం అనమాట. సో అలాగా మేము కూడా ఈ బాసి ఖుత్బాకి ఫ్యామిలీతో కలిసి మన నెల్లూరులోని మైపాడు బీచ్కి అయితే వెళ్ళబోతున్నాము. మొత్తం మా కార్లో అయితే నియర్లీ 10 మంది అయితే కూర్చున్నాం అనమాట. లైక్ డ్రైవింగ్ వచ్చేసి మా డాడీ అండ్ పక్క సీట్లో నేను, మా మేనల్లుడు ఇద్దరం కూర్చున్నాము. అండ్ వెనకాలంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కూర్చున్నారనమాట. సో హియర్ ఇట్ ఈస్ అవర్ మెకానిక్ భాషాభాయ్, మీ మెకానిక్ భాషాభాయ్, మా డాడీ. సో అలా స్టార్ట్ అయిపోయాము ఫ్యామిలీతో కలిసి. అండ్ దారిలో వెళ్తున్నంతసేపు కూడా కార్లో ఒకటే నవ్వులు, ఒకటే జోకులు అనమాట. నేను, నా మేనల్లుడు, వెనకాల మా తమ్ముడు అండ్ మా ముత్తుజ అనమాట. ఇంకా మన నెల్లూరులో దగ్గరలో ఏదైనా ప్లేస్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం అందరూ వెళ్ళేది మైపాడు బీచ్కే. అండ్ మైపాడు బీచ్లో కూడా ట్రాఫిక్ అనేది చాలా భయంకరంగా జామ్ అయిపోయింది అనమాట. వెళ్తున్నప్పుడు నియర్లీ ఒక 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ అనేది జామ్ అయింది మేము వెళ్ళేటప్పుడు. అండ్ ఇదంతా కూడా మైపాడు రోడ్ అనమాట. రీసెంట్గా మనకి చంద్రబాబు గారు వచ్చి ఓపెన్ చేసిన ఫుడ్ స్ట్రీట్ అదంతా కూడా రైట్ సైడ్లో. లాస్ట్లో వెళ్ళేటప్పుడు మనం అక్కడ ఆగుతాం అనమాట నైట్. అండ్ ట్రాఫిక్ జామ్ ఎందుకైందంటే మనకు మైపాడు వరకు డబల్ రోడ్ అనేది వేస్తున్నారు. ఇప్పుడు లైక్ సింగిల్ రోడ్ ఉంది, డబల్ రోడ్ వేస్తున్నారు. ఆ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. కానీ ఎప్పుడు కూడా గూగుల్ తల్లిని మాత్రం నమ్ముకొని ట్రావెల్ అయితే చేయొద్దు. ఎందుకంటే నేను ఈరోజు దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కదా, పక్కన ఒక లెఫ్ట్ చూపిస్తూ ఉండింది గూగుల్, దీనిలోంచి వెళ్ళిపోదాం చక్కగా అని చెప్పేసి అలా దూరాము. అండ్ అలా దూరామో లేదో ఆ దారిలో పెద్ద తోట కనబడింది, నో ఎంట్రీ. అండ్ మళ్ళీ కార్ అనేది రివర్స్ చేసుకొని ఇంకో రూట్లో వెళ్ళాము. అండ్ గూగుల్ మనం ఎంత బ్లైండ్గా నమ్ముతున్నామంటే ఎగ్జాక్ట్గా మనకి రూట్స్ అనేవి చూపించేస్తుంది, అది సిటీస్లో. కానీ మనము విలేజెస్లో గట్రా వెళ్ళినప్పుడు అక్కడ రూట్స్ అనేవి కరెక్ట్గా ఉండవు. మేబీ లైక్ ఆ రూట్ అనేది కరెక్ట్గా చూపించుండొచ్చు, కానీ అక్కడ మధ్యలో మనకి ఆక్యుపై చేసేసి ఉంటారు, లేకపోతే అక్కడ మనకి ఆ ప్లేస్ అనేది సరిగ్గా క్యాప్చర్ అయ్యి ఉండదు గూగుల్లో. సో విలేజెస్కి మాత్రం వెళ్ళినప్పుడు గూగుల్ని నమ్ముకోవద్దు, లోకల్స్ మాత్రం అడగండి రోడ్డు. సో ఇక్కడైతే నేను ఒక లోకల్ని అడిగాను అనమాట, లైక్ మైపాడికి వెనకాల నుంచి ఏదైనా దారి ఉందని చెప్పేసి. ఆయన అయితే చాలా చక్కగా ఉందని చెప్పారు. ఒక కాలువగట్టు వస్తుంది, ఆ కాలువగట్టు పక్క రోడ్లోంచి అయితే వెళ్ళండి, చక్కగా వెళ్ళిపోతారు, కార్ అయితే వెళ్తుందని చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాఫిక్ అంతా కూడా కంప్లీట్లీ జామ్. అండ్ మాకు స్టార్టింగ్లో ఒక పోలీస్ ఆయన అక్కడ అడ్డం పెట్టి ఆపాడు కూడా, లైక్ ఇలా వెళ్ళొద్దు మీరు, ఇందుకూరుపేట నుంచి తిరుక్కొని వెళ్ళండి అని చెప్పేసి. కానీ మాకు తెలియదు కదా ఇంత అవుతుందని చెప్పేసి దూరేసాము, ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాము. ఎనీహో లోకల్ హెల్ప్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ దారంతా చూస్తున్నారు కదా, అస్సలు దారి అనేది ఒక కార్ పడుతుందంటే అవతల నుంచి ఇంకో కార్ వచ్చిందంటే ఇంకేం చేయలేం, ఆగిపోవాలి, అలాంటి సిచ్యువేషను. బై గాడ్ లక్ ఏంటంటే మనకి ఆపోజిట్లో ఎలాంటి వెహికల్స్ రాలేదు. అండ్ మా వెనకాల చాలా బైక్స్, ఇంకొక 2 కార్స్ మమ్మల్ని ఫాలో అవుతున్నాయి దారి తెలియక. అండ్ వెళ్తున్నంతసేపు ఈ ఏరియా మాత్రము నాకైతే కేరళనే గుర్తు చేసింది. లెఫ్ట్ సైడ్ అలాగా ఒక అలిపి లాంటి కాలువ, అలిపిలో మనకి రివర్స్ ఉంటాయి కదా, అలాంటి నదిలాగా ఈ కాలువ ఉందన్నమాట. అండ్ రైట్ సైడ్ కంప్లీట్గా కొబ్బరి చెట్లు, ఫామ్ హౌస్లు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ యాజ్ యూజువల్ కేరళ వైబ్సే. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా మైపాడు వెళ్ళేటప్పుడు చూడండి ఈ ప్లేస్. దీని విలేజ్ పేరు ఎగ్జాక్ట్గా నాకు గుర్తు రావట్లేదు, కానీ మీకు ఒక ఆర్చ్ చూపిస్తాను ఎండింగ్లో. ఆ ఆర్చ్ లోపల నుంచి వెళ్ళామంటే ఈ రోడ్లో మనం రావచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఆ ఆర్చ్ గుర్తుపెట్టుకోండి, దాని లోపల నుంచి ఈ ఏరియాలోకి మీరు రావచ్చు అనమాట. అండ్ చాలా మంచిగా అనిపించింది ప్లేస్ అయితే, కంప్లీట్లీ కేరళ వైబ్స్. అండ్ మేమైతే ఆ సింగిల్ రోడ్ నుంచి బయటపడిపోయాము. అండ్ ఇది వచ్చేసి విలేజ్ రోడ్ అనమాట. ఇది ఒక ఊరు, ఈ ఊర్లోంచి ఎగ్జాక్ట్గా ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ లోపల నుంచి మనం దాటామంటే లెఫ్ట్ సైడ్కి మనకు మైపాడు అయితే ఉంటుందన్నమాట. మధ్యలో ఏదో బోర్డు కనబడింది కానీ అది అర్థం కాలేదు నాకు. అండ్ ఈ ఆర్చ్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు. మైపాడు నుంచి నెల్లూరు నుంచి మైపాడు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వస్తుంది, అండ్ టువర్డ్స్ నెల్లూరు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది. ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్తే మీకు అక్కడ కాలువగడ్డ దగ్గర నుంచి లోపలికి వెళ్ళే దారి అయితే కనిపిస్తుంది అనమాట. ఫైనల్లీ మేమైతే మళ్ళీ మైపాడు రోడ్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ముందర బైక్స్ అన్నీ వచ్చాయి కదా, అవన్నీ యాక్చువల్గా మన వెనకాల వచ్చిన బైక్స్ అనమాట. సో అంతా కంప్లీట్గా ట్రాఫిక్ అయితే జామ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి ట్రాఫిక్ అనేది ఫ్రీగానే ఉంది. అండ్ మనకి
ఒక 4 to 5 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే మనం ఉన్నాం మైపాడుకి. యాక్చువల్గా నెల్లూరు నుంచి అయితే మనకి మైపాడు 20 కిలోమీటర్స్ వస్తుంది. ఈ కట్ అనేది మేము తీసుకోవడం వల్ల ఇంకొక 3-4 కిలోమీటర్స్ అడిషనల్గా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ట్రాఫిక్ ఆగింది 1 కిలోమీటరే, కానీ ఆ డైవర్షన్ మేము తీసుకొని రావడం వల్ల మాకు 4 కిలోమీటర్స్ అదనంగా మేమైతే రావాల్సి వచ్చింది. అండ్ వచ్చినందువల్ల ఒక మంచి ప్లేస్ అయితే ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. అండ్ మనకి తెలిసిందే మైపాడికి వెళ్ళే రూట్ అంతా కూడా మనకి కొబ్బరి చెట్లతో అండ్ పొలాలతో, పచ్చని పొలాలతో చాలా మంచిగా ఉంటుంది. ఒక కేరళ వైబే వస్తుందన్నమాట. అండ్ మోస్ట్లీ మనకి కేరళలో కూడా ఇదే అట్మాస్ఫియర్ ఉంటుంది. నేను కూడా లైక్ 2.5 years కేరళలో ఉన్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు. ఆల్మోస్ట్ మైపాడ్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి నియర్లీ 1 కిలోమీటర్ తర్వాత మనకి బీచ్ అయితే వస్తుందన్నమాట. అండ్ బీచ్ దగ్గరకు వస్తుందో లేదో పిల్లలందరూ కార్లో గోల అసలు బీచ్ అని చెప్పేసి. అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, నేను కూడా. ఎందుకంటే నేనైతే 3 years తర్వాత మైపాడ్ బీచ్ వెళ్తున్నా. లాస్ట్ టైం నేను ఒంగోలులో ఉన్న బీచ్కి అయితే వెళ్ళాము అందరం కలిసి. కానీ మైపాడ్, మా నెల్లూరులో ఉన్న మైపాడ్ బీచ్కి వెళ్ళడం అయితే 3 years దాటిపోయింది నేనైతే ఇక్కడికి వెళ్ళేసి. సో నేను కూడా ఫీలింగ్ ఎక్సైటెడ్. నెల్లూరు వాళ్ళు కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఈ వీడియో చూస్తుంటే వాళ్ళ కోసమే మా మైపాడు బీచ్ని అయితే చూపిస్తున్నాను అనమాట. సో చూసేయండి, ఇదే మా నెల్లూరు మైపాడు బీచ్. అండ్ పబ్లిక్ మామూలుగా లేదు కదా, నార్మల్ డేస్లో అయితే ఇంత పబ్లిక్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ఈరోజు పండగ కాబట్టి పబ్లిక్ మాత్రం అల్లకల్లోకలంగా వచ్చేసారు. మోస్ట్లీ అందరూ కూడా ఫ్యామిలీతోనే వచ్చారనమాట. అండ్ ఆ రోజు వాటర్ కూడా చాలా మంచిగా నీట్గానే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ ఇంత వెనక్కి ఉండదు, కానీ చాలా వెనక్కి అయితే సముద్రం వెళ్ళిపోయింది. అండ్ జనాలు అయితే చూసారా, జాతరలో వచ్చినట్టు వచ్చేసారు. అసలు పండగ వాతావరణమే ఉంది, నిజంగా పండగే. లైక్ నిన్న జరిగింది రంజాన్, ఈరోజు బాజీ ఖుత్బా. సో మాకు పండగే అనమాట. అందరూ కూడా వనభోజనాలకి వచ్చేసారనమాట. అందరూ కూడా నిన్న చేసిన బిర్యానీలు తీసుకొచ్చేస్తారు. మేమేం తీసుకొచ్చాను చూపిస్తాను చూడండి. చికెన్ ఫ్రై అండ్ దీంట్లో ఏముంది, దీంట్లో నాకు తెలిసి ఓకే టమాటా చట్నీ ఉంది. ఇది వచ్చేసి పెరుగు చట్నీ. ఆబ్వియస్లీ పెరుగు చట్నీ మాత్రం బిర్యానీలో ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ కొంతమంది దీన్ని రైతా అని కూడా అంటారు, మా సైడ్ పెరుగు చట్నీ అంటారు. అండ్ ఇది వచ్చేసి వంకాయ కర్రీ బిర్యానీలోకి. అండ్ బిర్యానీ అది మా మమ్మీ ఓకే ఈ బకెట్లో తీసుకొచ్చారు. సో ఇది నిన్నటి బిర్యానీ అనమాట, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు. నాన్నగారి కోసం మాత్రము వైట్ రైస్ తీసుకొచ్చారు. నాన్నగారు బిర్యానీ తినని చెప్పేశారు. సో ఆయన కోసం వైట్ రైస్, టమాటా చట్నీ. అండ్ మా అందరి కోసం బిర్యానీ అనమాట. అండ్ ఆ బ్రిడ్జ్ దాకా పరిగెత్తి పొట్టీలు పెట్టుకునే వాళ్ళం ఒకప్పట్లో, లైక్ కాలేజ్ చదివే రోజుల్లో. కానీ ఇప్పుడు పరిగెత్తలేం. కానీ సో అలా ఫుడ్ అనేది లాస్ట్లో తిందామని చెప్పేసి అందరూ కూడా మునగడానికి రెడీ అయిపోయారు. అందరు రెడీ అవుతున్నారు అనమాట నీళ్ళలో దిగడానికి, నాన్న తమ్ముడు అందరూ కూడా. అండ్ ఈ బోర్డు దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్లీ వీళ్ళైతే సింగిల్ బోర్డు వేసుకొని లోపలికి అయితే వెళ్తున్నారు. అన్న మేము కూడా వస్తాము, అమౌంట్ ఏమైనా ఇస్తే తీసుకెళ్తారని చెప్పేసి అడిగాము. కాకపోతే వాళ్ళు నో 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 అని చెప్పేశారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టున్నారు, అలా బోర్డు వేసుకొని వెళ్ళిపోతున్నారు లోపలికి. అండ్ ఆ ఉప్పెన సినిమాలు వెళ్తారు చూసారా, ఆ విధంగా వెళ్ళిపోతున్నారు లోపలికి వాళ్ళు. సో ఎనీహో మనకైతే బోర్డు దొరకలేదు. అండ్ ఇక్కడ దగ్గరలో ఎక్కడ కూడా మనకి బోటింగ్ అనేది ఉండదు. కానీ ఒంగోలులో ఉండే బీచ్లో మాత్రము అక్కడ లోకల్స్ని అడిగామంటే వాళ్ళు మాత్రము అమౌంట్ తీసుకొని ఆ బోట్ షికార్కి అయితే తీసుకెళ్తారు లోపలికి అలాగా. సో మా తమ్ముడైతే పాపం అలసిపోయాడు నీళ్ళలో మునిగి. నాన్నగారు అయితే ఆల్రెడీ ఒకసారి లోపల వెళ్ళేసి బాగా ఎంజాయ్ చేసి ఆడుకొని పాపం అలసిపోయి బయటకు వచ్చారు. కాసేపు అలా కూర్చొని వాటర్ గీటర్ అంతా తాగేసి మళ్ళీ లోపలికి దిగుతున్నారనమాట. మా డాడీ అయితే అసలు చిన్నపిల్లాడే అయిపోయాడు అనమాట. ఎందుకంటే లైక్ అందరు ఫ్యామిలీతో కలిసి ఉన్నారు కదా, సో అందువల్ల ఒక చిన్నపిల్లలాగా మారిపోయి తెగ ఎంజాయ్ చేశారు. నేనైతే ఇక్కడే కూర్చొని ఆ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట కంప్లీట్లీ. నేనైతే నీళ్ళల్లో దిగలేదు, అందరికీ నేనే ఫోటోగ్రాఫర్, అందరికీ నేనే వీడియోగ్రాఫర్ అనమాట. సో అండ్ ఇక్కడ పోలీసులు కూడా చాలా కేర్ తీసుకున్నారండి, ఎందుకంటే పబ్లిక్ అంతమంది వచ్చేసారు కదా. సో ఏదైనా జరగడానికి జరిగితే మళ్ళీ ప్రమాదం అని చెప్పేసి చాలా చక్కగా మేనేజ్ చేసుకున్నారు. డ్రోన్స్తో కంప్లీట్లీ అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ బీట్ పోలీసులు కూడా అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉన్నారు. అయినా కానీ ఒక పర్సన్ లోపలికి అలా వెళ్ళిపోయాడు. తన ఓవర్ కాన్ఫిడెన్స్, లైక్ నాకు ఈత వచ్చలే అని చెప్పేసి లోపలికి వెళ్తుంటే పోలీసులు మాత్రం వెంటబడి మరి లాక్కొచ్చారు. తర్వాత చెక్ చేసి ఉంటారు ఖచ్చితంగా. అండ్ మా డాడీ మా మమ్మీ, నేనైతే అక్కడ ఫోన్ అన్ని కూడా ఒక కవర్ పెట్టేసి ఉంటే ఆ కవర్ వెనకాల వదిలేసి ముందరికి వీడియోస్ తీసుకోవడానికి వస్తున్నా అని చెప్పేసి మా డాడీ అయితే ఫుల్ కోపం అయిపోయారు. అండ్ తనకి ఇచ్చొస్తామని చెప్పేసి నన్ను ఫుల్గా అరిచేసి వెనక్కి వచ్చి మళ్ళీ 3వ రౌండ్ కోసం లోపలికి వెళ్తున్నారనమాట. అండ్ ఆ రోజు మా డాడీ హంగామా చూడాలి, అసలు చిన్నపిల్లాడే. నేను కూడా ఏం అడ్డం చెప్పలేదు. సో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి అలాగా నేను కూడా చెప్పాను కదా, మొత్తం ఫొటోస్ వీడియోస్ ఫుల్గా క్యాప్చర్ చేశాను. సో అలా యాక్చువల్లీ మేము వెళ్ళిన టైం ఎంతో తెలుసా, ఆ బీచ్కి వెళ్ళేసరికి 5 అయింది. నేను వెళ్ళి 1.5 గంట అంతా కూడా బీచ్లో స్పెండ్ చేసాము. అండ్ 6:30కి చందమామ వచ్చేసారు చూడండి.
ఈ నిలవంక వచ్చేసి కంప్లీట్గా అమావాస్య తర్వాత మాకు నిలవగా కనిపిస్తారు కదా, సో దాని తర్వాత వచ్చే రెండో రోజు చంద్రుడు అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు చంద్రుడు. అండ్ ఫైనల్లీ ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ ఫ్యామిలీతో స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోవడానికి తయారైపోయాము. సో ఆల్మోస్ట్ 7 o'clockకి మనం ఇక్కడ నుంచి చెక్అవుట్ అయితే అయిపోయామన్నమాట. అండ్ చూస్తున్నారు కదా 7కి కూడా ఎంత లైటింగ్ ఉందో, చాలా బ్రైట్గా ఉంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా గడిచింది. అండ్ వెళ్ళేటప్పుడు ఈ ఫుడ్ స్ట్రీట్లో ఆగాము, లైక్ ఫుడ్ ఏదైనా తీసుకుందామని చెప్పేసి. కానీ లైక్ పండగనో లేకపోతే నార్మల్గా ఉందో తెలియదు, ఇదే ఫస్ట్ టైం రావడము. ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. అండ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ టీ స్నాక్స్ ఉన్నాయి, కానీ తినాల్సిన ఐటమ్స్ అనేవి ఏమీ లేవు. సో అందువల్ల మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి బ్యాక్ టు హోమ్ అయితే అయిపోయాము. సో ఇదండి లైక్ ఈరోజు పండగ బాసి ఖుత్బా రోజు ఒక స్పెషల్ వ్లాగ్. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.